వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మనము ఈ చిన్న వీడియోలో ఏపీ హిస్టరీకి సంబంధించి మొదటి చాప్టర్ మొదటి చాప్టర్ ఉన్నటువంటి శాతవాహన గురించి గతంలో అడిగినటువంటి కొన్ని ప్రశ్నలను మనము విశ్లేషించుకుందాం. అందులో మనం ఇక్కడ గమనించినట్లయితే మొదటి చూడండి. మొదటిది వచ్చేసరికి శాతవాహనులలో కవి వత్సలుడు ఎవరు? కవి వత్సలుడు ఎవరు మనకు? ఇక్కడ వచ్చేసరికి మనకు శాతవాహన 17వ రాజు అయినటువంటి ఎవరు మనకు? హాలుడు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే శాతవాహన రాజులలో కవి వత్సలుడు అనే బిరుదు ఎవరికి కలదు అంటే మనకు హాలుడికి. ఇతను ఎన్నో రాజు? 17వ రాజు. మొత్తము మనకు శాతవాహన రాజులు ఎంతమంది? 30 మంది. ఆ 30 మందిలో 17వ రాజు అయినటువంటి హాలుడి యొక్క బిరుదు ఏంటి? మనకు కవి వత్సలుడు అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఈ హాలుడు రచించినటువంటి గ్రంథం ఉందండి. ఆ గ్రంథం ఏంటి మనకు? గాథా సప్తసతి. ఏదండి? గాథా సప్తసతి. గాథా సప్తసతికి మరొక పేరేంటి మనకి ఇక్కడ? సత్తైస. సత్తైస లేదా గాథా సప్తసతిని రచించినటువంటి హాలుడి యొక్క బిరుదు ఏంటంటే మనకు కవి వత్సలను గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ గ్రంథం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఈ శాతవాహనుల యొక్క సామాజిక పరిస్థితులను తెలియజేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. సామాజిక పరిస్థితులను తెలియజేసినటువంటి గ్రంథం ఏంటంటే మనకు హాలు రచించినటువంటి గాథా సప్తసతిగా గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కానీ ఇంకొక పాయింట్ కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే శాతవాహనుల సాంస్కృతిక చరిత్రను తెలిపే శాసన ఆధారం ఒకటి ఉంది. అదేంటి మనకు? అమరావతి శిల్పాలు. అంటే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే శాతవాహనుల యొక్క సాంస్కృతిక చరిత్రను తెలిపే గ్రంథం వచ్చేసరికి గాథా సప్తసతి అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా శాతవాహనుల యొక్క సాంస్కృతిక చరిత్రను తెలిపే అతి ముఖ్యమైనటువంటి శాసన ఆధారం వచ్చేసరికి మనకేంటంటే అమరావతి శిల్పకళగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది బాగా రిపీట్ అవుతున్నటువంటి బిట్ అండి. నెక్స్ట్ బిట్ కానీ మనం ఇక్కడ గమనించినట్లయితే నెక్స్ట్ ఏంటిదంటే అమరావతి బౌద్ధ స్తూపం గురించి. నెక్స్ట్ ఏంటిది? అమరావతి బౌద్ధ స్తూపం. అమరావతి బౌద్ధ స్తూపాన్ని కానీ మనం బాగా గమనించినట్లయితే ఏ నది ఒడ్డున ఉంది? ఇది కృష్ణా నది ఒడ్డున ఉంది. కృష్ణా నది ఒడ్డున ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎక్కడ ఉంది? ప్రజెంట్ గుంటూరు డిస్టిక్లో ఉంది. అయితే దీనిని అంటే ఈ అమరావతి స్తూపాన్ని 1797లో కల్నల్ మెకంజీని కనుగొన్నాడు. అంటే అమరావతి స్తూపాన్ని కల్నల్ మెకంజీ వచ్చేసరికి ఏ సంవత్సరంలో ఫైండ్ అవుట్ చేయడం జరిగిందంటే 1797 అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఆంధ్రప్రదేశ్లోనే బౌద్ధ స్తూపాలలో అమరావతి అతిపెద్దది. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే బౌద్ధ స్తూపాలలో అతిపెద్ద బౌద్ధ స్తూపం ఏంటిదంట మనకు? అమరావతి అని గుర్తుపెట్టుకోవాలి. అది అతి ప్రాచీనమైనది వచ్చేసరికి మనకి బట్టి ప్రోలు చెప్పుకున్నాం మనం. అతి ప్రాచీనమైనది ఏంటిది? అతి ప్రాచీనమైనది ఏంటంటే మనకు బట్టి ప్రోలు. ఈ రెండు బిట్లు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అయితే ఆంధ్రప్రదేశ్ బౌద్ధ స్తూపాలలో అమరావతి అతి పెద్దదిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ అమరావతి అని పేరు పెట్టిన ఒక వ్యక్తి ఉన్నాడండి. అది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్. ఎవరు మనకు? వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు. అంటే అమరావతి పేరు పెట్టిన వ్యక్తి ఎవరంటే మనకు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ అమరావతి శిల్పాలు అంటే అమరావతిలో చెక్కబడిన శిల్పాలు శాతవాహనుల యొక్క సామాజిక పరిస్థితుల గురించి తెలియజేస్తానని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సామాజిక పరిస్థితుల గురించి తెలియజేసే ప్రముఖ గ్రంథం ఏంటంటే శాతవాహనులలో 17వ రాజు అయినటువంటి హాలుడు రచించినటువంటి గాథా సప్తసతి అని గుర్తుపెట్టుకోవాలి. గాథా సప్తసతి అంటే మొత్తం ఎన్ని? 700 శృంగార కథలు అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. గతంలో బిట్ అడగడం జరిగింది. ఈ గాథా సప్తసతిని ఎటువంటి కావ్యం అంటే శృంగార కథలుగా గుర్తుపెట్టుకోవాలి. మొత్తం ఎన్ని ఉన్నాయి? 700తో కూడినటువంటి 700 శృంగార కథలతో కూడినటువంటి గ్రంథమే మనకు గాథా సప్తసతి అని గుర్తుపెట్టుకోవాలి. అయితే మనం ఇప్పుడు ఏం చూస్తున్నాం? మనము అమరావతి
బౌద్ధ స్తూపం గురించి మనం ఇక్కడ చర్చించుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ అమరావతి బౌద్ధ స్తూపం వద్ద సో ఆయక స్తంభాలు ఉన్నాయండి. ఆయక స్తంభాలు. ఈ ఆయక స్తంభాలు సో మొత్తం ఎన్ని ఉంటాయంటే 5 ఉంటాయి. ఈ 5 దేని గురించి తెలియజేస్తుంటే సో బుద్ధుని జీవితంలో జరిగినటువంటి 5 ఘట్టాలకు ప్రతీకలు. సో బుద్ధుడి జీవితంలో మనకి ఎన్ని జరిగాయి? బుద్ధుడి జీవితంలోనే జరిగిన 5 ఘట్టాలు ఏంటిది? మనకు 5 ఘట్టాలు అది 5 ఘట్టాల గురించి తెలియజేసినటువంటి ఆయక స్తంభాలు ఎక్కడ ఉన్నాయంటే మనకు సో అమరావతి బౌద్ధ స్తూపం ఉన్నట్లు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనకు ఇంకొక పాయింట్ కూడా ఉంది, మనకు చాలా గతంలో చాలాసార్లు అడిగినటువంటి అంటే సో దిమిక అనే చర్మకారుడు కుటుంబంతో కలిసి అమరావతి స్తూపానికి ఏమి ఇచ్చాడంటే మనకు పూర్ణ కుంభం ఇచ్చాడంట. చాలా ఇంపార్టెంట్. పూర్ణ కుంభం అంటే సో ఇక్కడ ఎవరు కుటుంబ సభ్యులతో కలిసి సో అమరావతి స్తూపానికి పూర్ణ కుంభం సమర్పించారు అంటే ఎవరు మనకి ఇక్కడ సో దిమ్మికుడు అనే చర్మకారుడు అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ఆంధ్రప్రదేశ్లో బౌద్ధ స్తూపాలలో అతి ప్రాచీనమైనది ఏంటయ్యా? బట్టిప్రోలు అని గుర్తుపెట్టుకోవాలి. బట్టిప్రోలు. సో బట్టిప్రోలు ఇప్పుడు మనము 2 స్తూపాల గురించి చదువుకున్నాం. ఒకటి ఏంటంటే మనకు బట్టిప్రోలు, ఇంకోటి ఏంటి మనకు సో ఇంకోటి అమరావతి స్తూపము. సో అమరావతి స్తూపం అనగానే మనకి అతిపెద్ద స్తూపం అంటే ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద స్తూపం వచ్చేసరికి ఏంటయ్యా? అమరావతి స్తూపం అని గుర్తు రావాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఆంధ్రప్రదేశ్ బౌద్ధ స్తూపాలు అతి ప్రాచీనమైనది ఏంటంటే సో బట్టిప్రోలు స్తూపంగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనము ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మరొక వ్యక్తి ఎవరు అంటే దేవి నాగానిక. సో ఈ దేవి నాగానిక ఎవరు మనకు? సో మొదటి శాతకర్ణి భార్య. ఎవరండి? సో మొదటి శాతకర్ణి భార్య అన్నమాట. సో ఇక్కడ మనకు బాగా గమనించినట్లయితే శాతవాహనులలో పరిపాలించినటువంటి ఏకైక మహిళ కూడా ఏమేనండి? ఎవరు? దేవి నాగానిక. ఎందుకంటే శాతకర్ణి మరణించిన తర్వాత తన తర్వాత ఎవరు రాజయ్యారు మనకంటే వేదసిరి రాజయ్యాడు. వేదసిరి. సో ఈ వేదసిరి చిన్నపిల్లోడు అవ్వడంతో సో ఏమేం చేసిందంటే సో దేవి నాగాని ఇతను రాజు చేసి మన పరిపాలించినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్లు గుర్తుపెట్టాలి. అంటే మనకు ఇక్కడ దేవి నాగానిక కుమారుడైనటువంటి వేదసిరి సో చిన్నపిల్లోడు అవడంతో రాజ్యభారం మొత్తం కూడా దేవి నాగానిక సో పరిపాలించిన మన ఎగ్జామినేషన్ గుర్తుపెట్టుకోవాలి. అంటే గతంలో బిట్టడం జరిగింది. ఏంటి? సో మనకు శాతవాహన రాజ్యాన్ని పరిపాలించిన ఏకైక మహిళ ఎవరంటే మనకు దేవి నాగానిక అని గుర్తుపెట్టుకోవాలి. ఈమె ఒక శాసనం వేసింది. ఆ శాసనం ఏంటి మనకి ఇక్కడ? శాసనం నానాఘాట్ శాసనం. సో ఈ నానాఘాట్ శాసనంలో ఎవరి గురించి ఉంటుందంటే ఇతని భర్త అయినటువంటి మొదటి శాతకర్ణి యొక్క సో మొదటి విజయాల గురించి తెలియజేసిన మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం శాతవాహనుల కాలం నాటి సాంఘిక జీవనం గురించి ఎవరెవరు తెలియజేస్తున్నారు మనకు? సో ఒకటోసారికి గాథా సప్తసతి, అదేవిధంగా అమరావతి శిల్పాలు, ఇది రెండోసారి బిట్టుబడిందండి. అంటే మనకి ఇక్కడ అమరావతి శిల్పాలు అవ్వచ్చు, అదేవిధంగా మనకు గాథా సప్త అవ్వచ్చు, శాతవాహనుల యొక్క సాంస్కృతిక జీవనం గురించి తెలియజేసిన మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టారు. అదేవిధంగా ఈ శాతవాహన కాలంలో నాట్య కత్యలు సో అరదలం అనే మైపూతను వాడేవారట. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. అంటే మనకు సో నాట్యగత్తలు అంటే శాతవాహన కాలంలో నాట్యం చేసేవారట. అరదలం అనే సో మైపూతను అంటే ఫోడర్ని సో ఉపయోగించడం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? సో నెక్స్ట్ కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే శాతవాహనులలో నాసిక్ శాసనం ఒకటి ఇంపార్టెంట్. ఏదండి? నాసిక్ శాసనం. ఈ నాసిక్ శాసనం అనగానే మనకు 2 వ్యక్తులు గుర్తు రావాలి. ఒకరెవరు మనకు? సో GPS అంటే గౌతమిపుత్ర శాతకర్ణి తల్లి అయినటువంటి గౌతమి బాలశ్రీ. అదేవిధంగా నహపానుడు అల్లుడైనటువంటి వృషభదత్తుడు అంటే మనకి ఇక్కడ శాతవాహనులలో నాసిక్ శాసనం అంటే 2 వేయించారండి. ఎవరు మనకు? సో గౌతమిపుత్ర శాతకర్ణి తల్లి అయినటువంటి గౌతమి బాలశ్రీ,
అదేవిధంగా మనకు సో ఇక్కడ శకరాజు ఒక అతనుడు, అతని పేరేం పేరు నాహపానుడు. ఈ నాహపానుడు ఎవరి చేతిలో ఓడిపోతాడంటే మనకు జీపీఎస్ చేతిలో ఓడిపోతాడు. అతని అల్లుడైనటువంటి వృషభదత్తుడు కూడా మనకు నాసిక్ శాసనాన్ని వేయించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఈ గౌతమి బాలశ్రీ వేయించినటువంటి నాసిక్ శాసనంలో గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క విజయాల గురించి మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ గౌతమి బాలశ్రీ సో నాసిక్ శాసనం ఎప్పుడు వేపిస్తుందంటే సో ఇక్కడ జీపీఎస్ కుమారుడైనటువంటి రెండవ పులోమావి కాలంలో వేయించినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనకి ఇక్కడ ఋషభు దత్తుడు వేయించినటువంటి నాసిక్ శాసనం ద్వారా మనకి ఏం తెలియజేస్తుంటే శాతవాహన కాలంలో వడ్డీ అంట ఎంత 12% ఉందండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఇక్కడ సో నహపాన్ అల్లుడైనటువంటి ఋషభ దత్తుడు బంగారు నాణ్యాలను కులిక శ్రేణి వద్ద జమ చేసి ఎంత శాతం వడ్డీ పొందాడంటే 12% వడ్డీ పొందినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు గతంలో శాతవాహనుల పైన అడిగినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సో ప్రీవియస్ క్వశ్చన్ల గురించి మనము వివరించుకోవడం జరిగింది. సో